అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పౌండ్. ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఎంతోమంది నిరుపేదలకు అలాగే రోడ్డు సైడ్ అనాథలకు పట్టిడి అన్నం పెడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాము. నమస్తే సార్. నమస్తే సార్. ఒక ఆర్ఎంపీగా మీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మీరు మరి అది వర్ణించలేని విషయం. అసలు ఆ ఆలోచన విధానం మీకు ఏ విధంగా వచ్చింది? అసలు ఆర్ఎంపీగా ఉన్న మీరు ఈరోజు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈరోజు ఎంతోమందికి మీరు ఉచితంగా వైద్యం అందించడం, ఉచితంగా రోడ్డు సైడ్ అనాథలతో పాటు పేద ప్రజలకు అందరికీ అన్న సమారాధన కార్యక్రమం అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగే చదువుకున్న వారికి ఆర్థిక స్తోమత లేకపోతే చేయూతను అందించిన వంటి కార్యక్రమాలు ఎన్నో ఈరోజు మీరు చేస్తున్నారు. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు కూడా పొందినటువంటి మీరు అసలు ఏ విధంగా మీరు ఈ ఆర్ఎంపీ వృత్తిలో ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఆ ఆలోచన విధానం ఏ విధంగా వచ్చిందంటారు మీకు? అమ్మా టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు వడ్డీ సత్యారావు, పొట్టుదొరపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా, బుచ్చిపేట మండలం. ఓకే సార్. మరి విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చైర్మన్గా మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అలాగే ఆ ఎన్నో అవార్డులు రివార్డులు కూడా మీరు పొందారు. ముఖ్యంగా మీ వృత్తిపరంగా చూస్తున్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్. అసలు ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తూ ఏ విధంగా మీరు ఈ సోషల్ సర్వీస్ చేయాలనిపించింది? దానికి గల కారణం ఏంటి? నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను తులసిరావు గారు హాస్పిటల్లో, అక్కడ కృషి హాస్పిటల్లో చేశాను. అక్కడ నుంచి నేను అక్కడ చేసిన తర్వాత మళ్ళీ మా విలేజ్కి వచ్చి మా చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు సర్వీస్ చేస్తున్నప్పుడే ఈ రోడ్డు సైడ్ ఉన్న అభాగ్యులు ఎవరైనా ఉంటే వారికి ముందు వారిని చూసి ఏనా ఆకలి వ్యాధి వచ్చితే బాగుంటుందని ఆలోచనతో ముందు నా సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమాలని వాళ్ళకి ఏదో అన్నం పెట్టడం, వాటర్ బాటిల్, ఏదైనా సౌకర్యం వాళ్ళకి అందించడం, అవసరమైతే వాళ్ళకి బట్టలు, వీలైనంత వరకు బట్టలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం, అలా చేస్తూనే తర్వాత వృద్ధాశ్రమంలో వృద్ధులకు నా పుట్టినరోజు సందర్భంగా. అవునండి, అదొక విషయం. మీ పుట్టినరోజు సందర్భంగా కొందరు అయితే మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళ పుట్టినరోజు బర్త్డే సెలబ్రేషన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో ఏర్పాటు చేసుకుంటారు. కాకపోతే మీరు ఎప్పుడు ఆ వృద్ధాశ్రమంలో చేసుకుంటారు? దానికి కారణం ఏంటంటారు? ముందు రోడ్ సైడ్ అభాగ్యులకి విలేజ్లో తిరిగినప్పుడు పెట్టాలని ఆలోచన వచ్చింది. తర్వాత నా పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాంటి ఘనకార్యాలు కాకుండా అది ఇంకా పెంచితే బాగుంటుంది అన్న ఆలోచనతోటి మనం చారిటబుల్ ట్రస్ట్, విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టకముందేనండి, ట్రస్ట్ పెట్టకముందే సర్వీస్ చేసేవాళ్ళమి. అవునండి. ఈ మధ్యకాలంలో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ మధ్యకాలంలో ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవునండి. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే నా శుభకార్యాల సందర్భంగా రోడ్డు సైడ్ నిరుపేదలకు ముందు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, అనాథ పిల్లలకు వారికి ముందు అన్నదాన కార్యక్రమం నేను స్టార్ట్ చేయడం జరిగింది. నన్ను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలన్న ఆలోచనతో వీడియోలు బయటికి పెట్టడం జరిగింది. దాంతో అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తూ చాలా మంది అందరూ కూడా, దాంతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు, దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇలా కొనసాగుతుంది. అవునండి. అదే ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తున్నట్లయితే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి నిరుపేదలకి వైద్యం పర్పస్లో, అంటే ఈ రోజుల్లోని వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ చక్కని ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఈ వైద్యం అది ఏ విధంగా మీరు పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు? అసలు బయట వెళ్తే డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో బోల్ డబ్బులు అయిపోతున్నాయి. దాంతోపాటు ఏదో విధంగా చాలామంది విలేజ్లో చేయించుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అవగాహన ఎలా చేయించుకుంటే మీకు తక్కువ డబ్బులతో విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవ అని ఒక విధానం పెట్టి కొత్తగా తెచ్చి అది ఒక విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సేవల్లో ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు ఉచిత బస్సు సౌకర్యం మా ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన బస్సుతో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా అక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. కావున అక్కడ అన్ని రకాల ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు, లేకపోతే మిగతా అన్ని రకాల క్యాన్సర్ తప్ప అన్ని రకాల ఆపరేషన్లు కానీ లేకపోతే ఏవైనా అక్కడ చేయించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా మీరు నిరుపేదలు ఆదుకునే ఉద్దేశంతో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి
ఈ చక్కని సేవా కార్యక్రమాన్ని, పేషెంట్ సేవా కార్యక్రమాన్ని మీరు పెట్టడం జరిగింది. మరి అలాగే రీసెంట్గా వచ్చిన తుఫాన్లకు కూడా మీరు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్ళి మరి ఆ వరదల్లో ఎవరైతే మునిగిపోయి ఉన్నారో, రీసెంట్గా వచ్చిన తుఫాన్లు మనందరికీ తెలిసిందే, దాంట్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు. అంటే మన ఏపీ తెలంగాణలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఆ ప్రక్రియకి మీరు ఒకరే కాకుండా మీతో పాటు చాలామంది అక్కడికి ఆ ఆలోచన అక్కడికి వెళ్ళి చేయాలనే ఆలోచన వచ్చిందంటారు. ఇప్పుడు నా ఒక్కడితో ఈ ట్రస్ట్ అన్నది నా ఒక్కడిదే అయినా ఇప్పుడు పేరు మీదైనా మొత్తం సమాజానికి అందరూ నా ఫ్రెండ్స్ సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాళ్ళ సహాయంతో మొన్న వరద బాధితులకి నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న ఆలోచనతో అందరి సహాయంతో ఈ కార్యక్రమాలు అక్కడికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇచ్చాం. కొండా ఉమా గారు అక్కడ ఎమ్మెల్యే గారు అభినందించారు అక్కడ చేసిన సర్వీస్కి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిత్యావసర సరుకులు చూసినందుకు మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వెళ్ళి చేయడం వల్ల ఆయన మమ్మల్ని అభినందించడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా, నన్ను కూడా, మా ట్రస్ట్ని కూడా. అవునండి. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ మధ్యన మనం ఎక్కడ చూసుకున్నా సరే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారు అంటే ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. దానికోసం మీరు ఎంతో సేవ చేశారు, ఎంతో కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు ఆ అరుదైన గుర్తింపు మీకు వస్తుంది. అలాగే ఎన్నో రివార్డులు, అవార్డులు మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఎన్నో ఉన్నాయి. మీకు ముందుగా మీ గుర్తింపు ఇచ్చింది ఎవరు, ఏ సంస్థ? నాకు లీడర్ సొసైటీ వారు మదర్ తెరీసా పురస్కారం ఇచ్చారు ముందుగానే. అవునండి. ఆ తర్వాత హైదరాబాద్లోని స్ఫూర్తి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత డాక్టరేట్ అవార్డు కూడా హైదరాబాద్లోని ఏషియా రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ అవార్డు కూడా ఇచ్చారు. అలాగే బెస్ట్ ట్రస్ట్ అవార్డు ఈ మధ్య కాలంలో బెస్ట్ ట్రస్ట్ అవార్డు వచ్చింది. రానున్న కాలంలో జనవరిలోనే ఒకటి. అవునండి. మీరు చేసిన సేవ గుర్తించి నంది పురస్కారం కూడా జనవరిలోనే ప్రకటించారు. సినిమా ఆర్టిస్టులతో ఒకటి ప్రకటించారు. అది ఇంకా త్వరలో రాబోతుంది. అవునండి. అలాగే చూస్తున్నట్లయితే మీరు ఈ ఉచిత బస్సుతో పాటు ఉచిత అంబులెన్స్ అది ఏ విధంగా వర్క్ చేస్తున్నారు దానిపైన? ఇప్పుడు ఉచిత బస్సు అన్నది ఒక 15 మంది ఉంటే 10 మంది ఉంటే ఉచిత బస్సు సౌకర్యం. అవునండి. ఒక 3 నెంబర్స్ ఏమైనా ఉంటే మా ద్వారా. అవునండి. ఇప్పుడు బయటికి వెళ్తే ఇప్పుడు 2D ఈకో చేయాలన్నా, ఈసీజీ చేయాలన్నా, లేకపోతే యాంజియోగ్రామ్ చేయాలన్నా, లేకపోతే గుండెల్లో స్టంట్లు వేయాలన్నా బయట ఏ హాస్పిటల్ అయినా డబ్బులు అడుగుతున్నారు. దానికోసం పేషెంట్ సేవను పెట్టి 3 ఉంటే అంబులెన్స్ సౌకర్యం, 15 మంది ఉంటే బస్ సౌకర్యం. ఈ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఉచిత బస్ సౌకర్యం కల్పించి పేషెంట్ సేవ అనే విధానంతో అనేక మంది పేదవాళ్ళకి, నిరుపేదలకి, పల్లెటూరు గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరికి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. అలాగే సరే, మనం ముఖ్యంగా చూసినట్లయితే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే పల్లెటూరు వాళ్ళకి చేయలేని పని. ఎందుకంటే వాళ్ళకి పని చేసుకుంటేనే డొక్కాడుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు ఈ పేదవాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి మెరుగైన వైద్యానికి కూడా మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మేము విన్నాము కంటి చూపు లోపించిన వాళ్ళకి కూడా మీరు మెడికల్ క్యాంపులు పెట్టి అది కూడా చేస్తున్నారని విన్నాము. దాని పరిస్థితి ఏంటంటారు? నేను ఇప్పుడు మెడికల్ క్యాంపులు అయితే ప్రతి విలేజ్లో పెట్టి వాళ్ళకి ఏమైనా చేసుకోలేని ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి, ఈ మధ్యకాలంలో గుండెపోట్లు అన్న సమస్యలు ఎక్కువైపోయాయి. అవునండి. హార్ట్ అటాక్ వయసుతో సంబంధం లేదు. నా ట్రస్ట్ నుంచి అవసరమైతే ఈసీజీ మిషన్ తీసుకొచ్చైనా, హాస్పిటల్ ఇవ్వకపోయినా నా ట్రస్ట్ నుంచి అయినా రెంట్కి తీసుకొచ్చైనా మెడికల్ క్యాంప్లో పెట్టి ఈసీజీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈసీజీలోనే కొంత కంప్లైంట్ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది పేషెంట్ అయినా ఒక్కరైనా కనీసం నాతో నేను బాగుండాలి, సమాజంలో అందరూ కూడా బాగుండాలి అనే ఆలోచనతోటే ఈ యొక్క వైద్య సేవలు, ఉచిత వైద్య సేవలు, బస్సు సౌకర్యం కల్పించి అక్కడ అవకాశం కల్పించేలాగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా స్టార్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అక్కడ సర్వీస్ అందించడం జరుగుతుంది. ఓకే సార్, మరి అలాగే చూసినట్లయితే ముందు లోకల్గా మీరు నిలబడాలి అంటే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్తో పాటు గ్రామస్తుల సపోర్ట్ కూడా ఉండాలి. గ్రామస్తుల్లో ఉన్న మీ యువకులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, మీ అందరికీ సపోర్టే. మరి పొలిటికల్ లీడర్స్ వరకు వస్తే మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు? నాకు పార్టీతో సంబంధం లేదు, అందరు పార్టీలు సమానమే. నాకు ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, లీడర్స్ అందరూ సమానమే. అటు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ కూడా నాకు సమానమే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా సపోర్ట్ అది ఏ రాజకీయ నాయకుడితో ఉంది మీకు? నాయకులతో నాకు అందరితో సమానంగా అందరూ నాకు
ఇంకా సమానమే. సోషల్ సర్వీస్ సమాజానికి చేస్తున్న సర్వీస్కి అందరూ నన్ను గుర్తిస్తున్నారు. అవునండి. ఎవరు ఆలీనం లేదు, పలానా పార్టీ నాకు ఎంత ఏం లేదు, అందరూ నాకు సమానమే. అందరూ నాయకులు మీకు సపోర్ట్ చేస్తారు. మరి అలాగే చేసుకున్నట్లయితే మీరు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మందికి అవసరానికి రక్తం అందక గర్భిణీ స్త్రీలు అవనివ్వండి, తర్వాత యాక్సిడెంట్లు అయిన వాళ్ళు అవనివ్వండి, నార్మల్ వాళ్ళు ఎవరైనా సరే రక్తం అందక చాలా మంది చనిపోతున్నారు. అయితే దాన్ని అదే నా ఉద్దేశం ఏంటంటే రక్తదాన కార్యక్రమంలో కాకుండా ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి, ఇప్పుడు రక్తదానం అవసరమైనప్పుడు ప్రెగ్నెన్సీ లేడీకి అవసరమైతే బ్లడ్ తక్కువ ఉంటుంది. అవునండి, అవునండి. ఆ టైంలో వెళ్ళి రక్తదానం చేస్తే బాగుంటుంది. క్యాంపులు పెట్టి చేసి కంట ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆదుకునే టైప్ ఇప్పుడు కనపట్లేదు. బ్లడ్ క్యాంపులు పెడుతున్నారు, ఆ టైంలో అక్కడికి వెళ్ళి అది ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. ఎమర్జెన్సీకి డోనర్ కావాలని అడుగుతున్నారు ఒకసారి. అవునండి, డోనర్ కావాలని, అలాంటప్పుడు సేవలు అందిస్తే బాగుంటుందన్న ఆలోచన నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఒక రక్తం ఎమర్జెన్సీ, ఇప్పుడు ప్లేట్లెట్స్ కావాలన్నా ఎమర్జెన్సీ లైవ్ బ్లడ్ కావాలి. అలాంటి టైంలో అందరూ కూడా సపోర్ట్, యూత్ అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి కావాలంటే బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఆ టైంలో ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. బ్లడ్ క్యాంపులు పెట్టి ఆ డొనేషన్ చేసిన బ్లడ్ అంతా పట్టుకెళ్ళిపోయి అక్కడ ఏదో స్టాక్ ఉంచుకొని ఏదో అమ్ముడిపోవడం చేస్తుంది తప్ప, అందుకోసం నేను బ్లడ్ క్యాంపులు పెట్టలేదు. మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది. ఎమర్జెన్సీ టైంలో ఆదుకుంటే బాగుంటుందన్న ఆలోచన నాది. అంటే ఎమర్జెన్సీ టైం అంటే అవసరమైతే ప్రెగ్నెన్సీ లేడీకి బ్లడ్ తక్కువ ఉంది, కావాలి అర్జెంటుగా, అప్పుడు లైవ్ డోనర్ వెళ్ళి కావాలి, ఇప్పుడు ఏదో లైవ్ డోనర్ కావాలి, అప్పుడు ఇస్తే బాగుంటుంది. అదే విధంగా ఇప్పుడు ఒక గుండె పేషెంట్ ఉన్నారు, స్టంట్లు పడతాయి, ఆయనకి అర్జెంట్గా బ్లడ్ కావాలి, ఆయనకి కూడా ఎమర్జెన్సీ టైంలో ఇస్తేనే బాగుంటుంది. అంటే ప్లేట్లెట్స్ పడిపోయాయి, ఆ టైంలో లైవ్ డోనర్ ఇస్తేనే బాగుంటుంది. ఆ టైంలో యూత్ కూడా అందరూ కూడా ఆ టైంలో ఆదుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అంటే నా ట్రస్ట్ నుంచి బ్లడ్ క్యాంపులు పెట్టకపోవడానికి కారణం అదే. అంటే ఏదైతే అవసరం ఎమర్జెన్సీ అంటారో ఆ టైంలోనే మీ ట్రస్ట్ నుంచి వెళ్ళి లైవ్ డోనర్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాను నేనైతే. మీ ప్రెజెంట్ చేస్తాను, కాకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం అన్నది పెట్టలేదు. అవునండి. ఈ విధంగా ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆపదలో ఆదుకున్నాడే. అవునండి. మానవత్వం ఆ టైంలో. ఇంకా ఎందుకంటే ఆ టైంలో ఎంత అవసరమైన బ్లడ్ క్యాంప్ వెళ్ళి లైవ్ డోనర్ కావాలంటారు హాస్పిటల్ డాక్టర్. అవునండి, కొందరు లైవ్ డోనర్ కావాలంటారు. అప్పుడు మరి లైవ్ డోనర్ మన ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునండి. ఆ టైంలో ఆదుకుంటేనే ఇంకా బాగుంటుందని ఆలోచన. అయితే మరి ఇప్పటి వరకు మీ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఎంతో మందికి పరిసరాల ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా ఆదర్శంగా నిలిచారు. అలాగే చూస్తున్నట్లయితే మీరు పెట్టిన తర్వాతే చాలామంది పేదవాడికి అన్నం పెట్టడానికి కానీ, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, అనాథ పిల్లలకి అన్నం పెట్టడం ఏంటి, తర్వాత ఏమో వృద్ధాశ్రమాలకు వెళ్ళి అన్నం పెట్టడం ఏంటి, ఇవన్నీ కూడా ఘనంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేటి యువకులు కూడా మంచి సేవా దృక్పథంతో ముందుకు దూసుకుపోతున్నారు, యువత కూడా. మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? అందరికీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో సేవాదృక్పథంతో, నేనొక్కడనే కాదు, నాతో పాటు సమాజంలో అందరూ కూడా చేయాలి. ఎందుకంటే మనం చేస్తూ పక్కవాడిని కూడా, నా వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను చేస్తూ పక్కవాళ్ళు కూడా నన్ను చూసి చెయ్యాలి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం చూసి ఇంకా పక్కవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ పలానా వ్యక్తి చేశారు, మనం కూడా చేయాలన్న ఆలోచనతో వీడియో చూసి కూడా చేస్తాం. అందుకోసం ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోలు ఫార్వర్డ్ చేయడం, వాళ్ళ ద్వారా మనం డోనర్స్ తీసుకురావడం, వాళ్ళకి మనం అన్నదాన కార్యక్రమాలు, అలాగే నిత్యావసర సరుకుల కార్యక్రమాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కొనసాగుతున్నాయి. అది అయితే మొత్తం మీద సోషల్ మీడియాలోని ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే ఏ కార్యక్రమం చేసినా అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఆలోచనతో మీరు ఈ కార్యక్రమం. అయితే ప్రతి ఒక్కరు కూడా మీలాగే చేసుకుని, మీలాగే చేసి మీ ట్రస్ట్ చేయూతను అందిస్తూ అందరికీ సహకారం అందించాలని చెప్పేసి మరి అలాగే సరే. మరి ఇప్పటి వరకు మనం వైద్యం, అలాగే సేవా కార్యక్రమాలు, అంటే నిరుపేదల కార్యక్రమాలకి మనం చెప్పుకున్నాము. మరి అలాగే విద్యకు సంబంధించి మరి చాలామంది పేద విద్యార్థులకు కానివ్వండి, లేదంటే పేరెంట్స్ లేని పిల్లలకు కానివ్వండి, మీరు బుక్స్, పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలా వచ్చిందంటారు? అది సమాజంలో ఒక సేవ చేస్తున్నప్పుడు మొత్తం సేవా కార్యక్రమం ఇంకా చేయాలని ఆలోచన వస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్నా ఇంకా చేయాలని ఆలోచన వస్తుంది. అవునండి. ఇప్పుడు నా వెనకాల ఎవరు ఏమనుకున్నా ముందు నేను చేయాలనిసింది ముందు చేస్తాను నేను. అవునండి. అది ఎవరు నా వెనకాల తప్పుడు మాట్లాడుకున్నా, నా మీద విమర్శలు వచ్చినా, ఏదైనా ముందు చేయాల్సిన పని చేస్తాను. ముందు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి బుక్స్కు సపోర్ట్గా ఏమైనా పెన్స్, బుక్స్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తాను. దాంతోపాటు స్కూల్కి ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అలాంటి కార్యక్రమాలన్నీ, ఏమైనా ఫ్యాన్లు కానీ ఏమైనా కార్యక్రమాలు, అంటే స్కూల్కి సంబంధించి ఏమైనా మీకు అవకాశం ఉంటే మీ ట్రస్ట్ తరపు నుంచి, దాంతోపాటు పేద విద్యార్థులకి బుక్స్కి సపోర్ట్ చేస్తాను. అవునండి.
ఓకే సార్, మరి అలాగే రీసెంట్గా చూసుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. రీసెంట్ లెటర్ కూడా పెట్టారు. అసలు దేనికోసం, అది ఏమైంది? అక్కడికి మనం చేసిన సర్వీసులన్నీ కూడా ఫోటోలు పట్టి ఫైల్ తయారు చేసి ఆయనకి ఒక లెటర్ రాసి పెట్టడం జరిగింది. మాకు మా చుట్టుపక్కల ఆశ్రమం ఒకటి బుచ్చిపేట మండలంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం, వృద్ధాశ్రమం ఒకటి అనాథ పిల్లలకి వృద్ధులకి కలిపి మా మండలంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ని. అక్కడ పేరు డొక్కా సీతమ్మ, వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆశ్రమం ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన స్పందించి ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ పరిశీలించారు. నాకు స్థలం కూడా చిన్నపలపాలెం గ్రామంలో చూపించారు, బుచ్చిపేట కొండమై చూపించారు. చూసిన తర్వాత ఎంఆర్ఓ గారు చూద్దాం, అదే ఆ పొజిషన్లో ఒకరు ఉన్నారు, వాళ్ళే చేసి మళ్ళీ మేము లెటర్ మీకు ఫోన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ మా ట్రస్ట్ని గుర్తించి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు నా ట్రస్ట్ని గుర్తించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ వరకు నాకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఇంకా ఇటుపై కార్యక్రమాలకి ఇక్కడ నాకు సపోర్టు ట్రస్ట్కి ఆ స్థలం ఇస్తానన్నారు కానీ ఇంకా లేదు. అది మరి వెళ్ళి కనుక్కోలేదండి? వెళ్ళి కనుక్కున్నాం కానీ అవుతుందని వెయిట్ చేయమంటున్నారు తప్ప ఇంకా లెటర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడికి లెటర్ వచ్చేయడం జరిగింది, చూపించడం జరిగింది. అంతవరకు ఓకే పొజిషన్లో ఉన్నారు, ఇంకా ఖాళీ చేయాలి అని చెప్పేసి ఎంఆర్ఓ గారి సమాధానం చెప్తున్నారు. అంతే తప్ప ఇంకా మాకు చేతికి ఇంకా రాలేదు. ఎంత అడిగారంటే 2 ఎకరాల సైటు ఇస్తే బాగుంటుంది పిల్లలకి, ప్లస్ వృద్ధాశ్రమం ఏర్పాటు కలిపి ఇంకా అనాథ పిల్లలకి వృద్ధులకి కలిపి స్కూల్తో పాటు మొత్తం ఏర్పాటు చేద్దాం అనే ఆలోచనతో ముందుకెళ్దాం ఆలోచనతో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం ట్రస్ట్ నుంచి అని చెప్పేసి ఆలోచనతో నేను లెటర్ పెట్టిన దానికి ఆన్సర్ ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ నుంచి కొనసాగట్లేదు, అలాగా ఉండిపోయింది. ఇంకా అది కంపల్సరీగా అవుతుందండి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం మనందరం పూనుకొని మరి చేస్తున్నాం. కంపల్సరీగా ఆ పని కూడా త్వరలోనే ప్రారంభం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి అలాగే వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ పరిసరాల ప్రాంతాల ప్రజలందరితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి బొడ్డి సత్యారావు గారికి మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని, మీ సంస్థ ఎంతో డెవలప్మెంట్ అవ్వాలని మనసారి కోరుకుంటూ మరి ఈరోజు మీ విలువైనటువంటి సమాచారాన్ని అమ్మ టీవీ ఛానల్ ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.